ఎందుకండి దేనికంటే మీడియా ఏ ఉపయోగం మీడియాతో మాకు దేనికి ఉపయోగం మీడియా వాళ్ళు మాకు ఎందుకు ఎన్ని రోజులు మొత్తుకున్నారు సార్ 3 months మొత్తుకుంటారు ప్రతి ఒక్క పీపుల్ మొత్తుకుంటున్నారు సార్ వాళ్ళ పోలీసు వాళ్ళు దేనికండి మాకు ఉన్నది మాకు ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానిక గవర్నమెంట్ ఎందుకండి ఉన్నది మమ్మల్ని పట్టించుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకునేదండి పోలీసు వాళ్ళు వాళ్ళకి కేసు కట్ట మాకు కేసు కట్టకుండా ఉండాలా వాళ్ళందరూ గాలి దొరుకుని కూర్చోవాలండి ఒక్కొక్కరిని ఎప్పుడు సార్ మేము 25 years నుంచి మేము ఉన్నాం మా పరిస్థితి ఏంటి డబ్బులు ఇచ్చింది మేము ఖర్చు పెట్టాం మా జీతాలు మేము కట్టుకోగలం వాడు నుంచుకోవాలి పేషెంట్ కదా ఇప్పుడు వచ్చి కూడా ఒకటి వాడిని తీసి చంపేస్తాం బయటకి పారేస్తాం నాటకాలు వేస్తున్నాడు ఏమనుకుంటున్నావు ఓట్లేసాం మాట్లాడు ఓట్లేసాము ఓట్లేసాక మాకు గుంపలు మూస్తాడు వాడు వాడు ఎక్కడ కట్టాము మాకేమో నీళ్ళు వస్తున్నాయి మేమేం కంప్లైంట్ చెప్పామా ఎవరు వేసామా న్యాయం చేయమన్నామా మేము నీళ్ళు వస్తున్నాం మేము అట్లానే ఉంటాం నీళ్ళలో వాడెవరు చేయడానికి మాకు అవసరం లేదు వాడికి దమ్ముంటే వాడు ఆస్తులు అందరూ మా అందరికి రాసి పంచిపెట్టామని ఏసీలో కూర్చుంటారు మేము ఎండలో కూర్చొని బయట రోడ్డు మీద పట్టుకోవాలి అవసరం లేదు దమ్ము ఉంటే మా శవాల నుంచి బుల్డోజర్లు మోనిస్తాం అప్పటి వరకు వెళ్ళాము కాల్ చేసే ప్రసక్తే లేదు హైకోర్టు పాల్గొట్టమని మేము చూస్తాము హైకోర్టు ఉంది కదా హైకోర్టు అవన్నీ పాల్గొట్టమనండి లుమని పార్క్ లో లేదు ఐమాక్స్ లో ఒకటి కావాలి ఐమాక్స్ పాల్గొట్టమనండి దమ్ముంటే అప్పుడు మా దగ్గర సెక్రటరీ అందరూ చూడాలి ఎవరికి సెక్రటరీ మా పైసలు పెట్టుకుని వాడు చేసేది సుందరీకరణలోను మేము చేసుకోలేము సుందరీకరణ మాకు కూడా వచ్చి చేసుకుంటాం వాడు ఎవరో సచ్చినాళ్ళు వాడేం చేస్తారయ్యా వాడేం చేస్తాడు మా అందరికి వచ్చిన డాక్యుమెంట్ల హోల్డర్స్ మేము మాకు లేనెప్పి వాడెవడయ్యా వచ్చి చేసేది మాకు వాడు కాడు వాడు ఆస్తులని అమ్ముకోమని వాడు చేయమని సుందరీకరణ చేసుకుంటాడు పాలు చేసుకుంటాడు పచ్చడి ఏమైనా చేసుకొని చావమని మా ఇళ్ళ జోలికి వస్తే మటుకు మర్యాద ఉండదు ఒక్కొక్కడికి వాళ్ళు పోలీసు వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చోమను అంతేగాని వీళ్ళకి కోఆపరేట్ చేయడానికి వీలేదు ఎవరు వచ్చేసరి మేము ఒప్పుకోము ఈసారి చూడండి ఇదే లాస్ట్ డే వాళ్ళకి వాళ్ళ బొందం కొట్టుకోమని డబుల్ కష్టము మాకేమైనా పిచ్చవేస్తాడా ఎవడి కాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడు నుంచుకోమని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం ఫ్లోర్లని వాడినే ఉంచుకొని వాడినే పడుకోమని రోజుకోరు బెడ్రూమ్ లో గంట పై వాడిని వాళ్ళ మినిస్టర్లని వాళ్ళ ఎమ్మెల్యే అందరినీ పడుకోమని లంచ కొడుకుని